అమెరికాలో కేవలం చర్మం రంగు వల్ల ఆఫ్రికన్ అమెరికన్స్ని ఇంటి జంతువుల్లా చూసే రోజులవి. ఎంతలా అంటే ఒక పెద్ద రోగంతో ఒక నల్లవాడు హాస్పిటల్కి వెళ్తే అతని రంగు చూసి డాక్టర్లు అడ్మిషన్ కూడా చేసుకోలేదు. వాళ్ళకంటూ సొంత భూమి లేదు, చదువు లేదు, ఓటు హక్కు కూడా లేదు. ఆఫ్రికా నుండి బలవంతంగా తీసుకుని వచ్చి బానిసల్ని చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న 1929 సంవత్సరంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జనవరి 15న ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మార్టిన్ చాలా చురుకైనవాడు, చదువుల్లో రాణించేవాడు. ఒక ప్రేమ అనుబంధాలు ఉన్న కుటుంబంలో కింగ్ పెరిగాడు. కానీ కుటుంబం ఇచ్చే ప్రేమ అభిమానాల బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి త్వరలోనే తెలియనుంది. మార్టిన్కు 6 ఏళ్ల వయసులో ఆడుకోవడానికని తన తెల్లమిత్రుడి ఇంటికి వెళ్ళబోతే పిల్లలు సెగ్రిగేటెడ్ స్కూల్స్కి వెళుతున్నారు గనక తన మిత్రుడి నాన్న మార్టిన్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఇన్సిడెంట్ మార్టిన్ మైండ్లో ఒక పెద్ద ముద్ర వేసింది. మార్టిన్కు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మోర్హౌస్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఈ కాలేజ్ ముందున్న సమ్మర్ బ్రేక్లో నార్త్ సైడ్లో ఉంటున్న కనెక్టికట్లో సమ్మర్ గడిపాడు. చిత్రం ఏమిటంటే సౌత్లో ఉన్న సెగ్రిగేషన్ రూల్స్ నార్త్లో లేవు. మార్టిన్ దీనికి చాలా షాక్ అయ్యి వాళ్ళ నాన్నకు ఒక ఉత్తరంలో ఇలా రాశారు: నీగ్రోస్ అండ్ వైట్స్ గో టు ద సేమ్ చర్చ్. ఐ నెవర్ థాట్ అ పర్సన్ ఆఫ్ మై కలర్ వుడ్ గో సమ్వేర్ అండ్ ఈట్. అంటే నార్త్లో నల్లగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు ఒకే చర్చికి వెళ్తున్నారు. నాలాంటి రంగు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళి సరదాగా రెస్టారెంట్లో తినలేరేమో అనుకున్నాను అని. నార్త్లో గడిపిన సమ్మర్ మార్టిన్కి రేషియల్ సెగ్రిగేషన్ పైన ఉన్న ద్వేషాన్ని మరింత పెంచింది. మార్టిన్ మోర్హౌస్ కాలేజ్ నుంచి 1948లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 3 ఏళ్ళు పెన్సిల్వానియాలో ఉన్న క్రోజర్ థియోలాజికల్ సెమినార్లో గడిపారు. ఇక్కడే గాంధీగారి అహింసా పోరాటం గురించి తెలుసుకున్నారు. గాంధీగారి ప్రిన్సిపల్స్ మార్టిన్కు చాలా నచ్చాయి. మార్టిన్ బాస్టన్లో ఉన్నప్పుడు మ్యూజిక్ చదువుతున్న ఆఫ్రికన్ అమెరికన్ అయిన కొరెట్టా స్కాట్తో ప్రేమలో పడ్డారు. వీళ్ళకి 4 సంతానం కూడా. అప్పటి వరకు మోంట్గోమరీలో ఉన్న చర్చిలో వాళ్ళ తండ్రి అడుగుజాడలు ఫాలో అవుతూ బాప్టిస్ట్గా ఉంటున్న మార్టిన్ జీవితం తొందరలోనే పెద్ద మలుపు తీసుకునున్నది. డిసెంబర్ 1, 1955 తన జీవితంలో జరగబోతున్న ఫస్ట్ మలుపు. ఆ కాలంలో బస్సులో ప్రయాణించేటప్పుడు ఎదరు సీట్లలో తెల్లవారు, వెనక సీట్లలో నల్లవారు కూర్చునుండేవారు. తెల్లవారు సీట్లు నిండిపోతే నల్లవాళ్ళు లేచి వాళ్ళ సీటు ఇచ్చేయాలి. ఆఫ్రికన్ అమెరికన్ అయిన ఒక సోషల్ యాక్టివిస్ట్ రోజా పార్క్స్ ఆమె పని నుంచి వచ్చి అలసిపోయి కూర్చున్న సీట్ నుండి లెగమన్నప్పుడు ఆమె నో అని చెప్పింది. దీనికి బస్ కండక్టర్ పోలీసును పిలిపించి ఆమెను అరెస్ట్ చేయించారు. ఈ అరెస్ట్ చేయించారన్న వార్త ఎప్పుడైతే మిగిలిన ఆఫ్రికన్ అమెరికన్ సోషలిస్ట్కి తెలిసిందో వాళ్ళు బస్ బాయ్కాట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దీనికి మార్టిన్ను లీడర్ కింద పెట్టుకున్నారు. మార్టిన్ మొదటగా స్పీచ్ ఇచ్చింది ఈ బాయ్కాట్ సమయంలోనే. ఈ బస్ బాయ్కాట్లో ఏంటంటే ఆఫ్రికన్ అమెరికన్లు బస్సు ఎక్కకుండా ఎంతో దూరమైనా నడుస్తూనో సైకిళ్ళ మీదో వెళ్ళేవారు. డిసెంబర్ 5, 1955 నుంచి డిసెంబర్ 20, 1956 దాదాపు సంవత్సరం సాగింది. ఏకంగా 381 రోజులు నల్ల జాతీయులు ఎవ్వరూ బస్సు ఎక్కలేదు. ఎంత వర్షం వచ్చినా, ఎండ కాసిన మైళ్ళ దూరం నడిచి వెళ్ళేవారు. ఈ టైంలో కింగ్ ఇంటిపై బాంబు దాడి కూడా జరిగింది. కానీ ఆయన ఒక్కటే చెప్పారు: మనం వారిని ద్వేషించవద్దు, ప్రేమతోనే గెలుద్దామని. చివరికి ప్రభుత్వం దిగి వచ్చింది. బస్సులో అందరూ సమానమే అని రూల్ మార్చాల్సి వచ్చింది. ఇది మార్టిన్ కింగ్ సాధించిన మొదటి పెద్ద విక్టరీ. కానీ విజయం అంత ఈజీగా రాలేదు. బరింగ్హామ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మార్టిన్ను జైల్లో పెట్టారు. ఆ జైలు గదిలో ఉండి ఆయన రాసిన లెటర్ ఫ్రమ్ బరింగ్హామ్ జైల్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అందులో ఆయన అంటారు: ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. అన్యాయం ఎక్కడ జరిగినా అది ప్రతి చోట ఉన్న న్యాయానికి ముప్పు అని. ఆ తర్వాత 1965లో సెల్మా టు మోంట్గోమెరీ అనే ఒక చారిత్రాత్మక పాదయాత్ర చేశారు. ఓటు హక్కు కోసం వేలాది మందితో కలిసి ఆయన నడిచారు. పోలీసులు వాళ్ళపై దారుణంగా లాఠీచార్జ్ చేశారు, గ్యాస్ వదిలారు. ఆ రోజును బ్లడీ సండే అని పిలుస్తారు. కానీ మార్టిన్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ఓటింగ్ రైట్స్ యాక్ట్ వచ్చింది. అంటే నల్ల జాతీయులు కూడా తెల్ల జాతీయులతో సమానంగా ఓటు వేసే అధికారం వాళ్ళకి దక్కింది. మార్టిన్ లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ August 28, 1963.
వాషింగ్టన్ నగరంలో సుమారు 2,50,000 మంది ప్రజలు పోగయ్యారు. I am happy to join with you today in what will go down in history as the greatest demonstration for freedom in the history of our nation. అప్పుడే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. అదే My poor little children will one day live in a nation where they will not be judged by the color of their skin but by the content of their character. I have a dream today. ఆయన ఏమన్నారంటే, నాకొక కల ఉంది, భవిష్యత్తులో నా పిల్లలు వాళ్ళ చర్మం రంగును బట్టి కాకుండా వాళ్ళ టాలెంట్ మరియు క్యారెక్టర్ బట్టి గౌరవించబడాలి అని. ఈ యొక్క స్పీచ్ అమెరికా మొత్తాన్ని కదిలించింది, ప్రజల్లో కొత్త చైతన్యం తెచ్చింది. దీనివల్ల 1964లో ప్రభుత్వం సివిల్ రైట్స్ యాక్ట్ అనే చట్టాన్ని తెచ్చింది. అదే సంవత్సరం ఆయనకు ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. ఆ టైంకి నోబెల్ ప్రైజ్ అందుకున్న యంగెస్ట్ పర్సన్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. నోబెల్ ప్రైజ్ తీసుకున్నప్పుడు ఆయన ఈ స్పీచ్ ఇచ్చారు. Your Majesty, Your Royal Highness, Mr. President, Excellencies, ladies, I accept this award on behalf of a civil rights movement which is moving with determination. అలాగే ఏప్రిల్ 3, 1968న మెంఫిస్లో ఆయన మోస్ట్ ఫేమస్ అయిన ఐ హ్యావ్ బీన్ టు ద మౌంటైన్ టాప్ ప్రసంగం ఇచ్చారు. But it really doesn't matter with me now because I've been to the mountain top. I don't mind. Like anybody, I would like to live a long life. Longevity has its place. But I'm not concerned about that now. I just want to do God's will. And He's allowed me to go up to the mountain. And I've looked over and I've seen the promised land. I may not get there with you, but I want you to know tonight that we as a people will get to the promised land. So I'm happy tonight. I'm not worried about anything. I'm not fearing any man. Mine eyes have seen the glory of the coming of the Lord. నేను మీతో కలిసి ఆ ప్రామిస్డ్ ల్యాండ్ చేరుకోలేకపోవచ్చు, కానీ మన ప్రజలు ఖచ్చితంగా అక్కడికి చేరుకుంటారు అని ఆయన ముందే ఊహించినట్లు మాట్లాడారు. మరుసటి రోజే ఏప్రిల్ 4, 1968న ఒక హోటల్ బాల్కనీలో ఉండగా కింగ్ని హత్య చేశారు. కింగ్ మరణించిన ఆయన ఆశయాలు నేటికి బ్రతికే ఉన్నాయి. ఆయన గౌరవార్థం అమెరికాలో ప్రతి సంవత్సరం జనవరి 3వ సోమవారాన్ని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డేగా జరుపుకుంటారు. ఆయనకు మరణాంతరం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ మరియు కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ కూడా లభించాయి. కేవలం 13 ఏళ్ల యాక్టివ్ కెరియర్లో మార్టిన్ సుమారు 2,500 స్పీచ్లు ఇచ్చారు, 5 పుస్తకాలు రాశారు, అనేక ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు, 6 మిలియన్ల మైళ్ళు నడిచారు. ఆయన లీడ్ చేసిన వాషింగ్టన్ మార్చ్లో దాదాపు 2,50,000 మంది పోగయ్యారు. ఈయన వల్ల అమెరికాలో ఉన్న 20 మిలియన్ల నల్ల జాతీయులకు చట్టబద్ధమైన సమానత్వం దక్కింది. నల్లవాళ్ళు 250 ఏళ్లుగా భరిస్తున్న బానిసత్వాన్ని తెంచడంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక కీలక పాత్ర పోషించారు. ఎన్నో ఏళ్లుగా ఓటు హక్కు లేని పేద ప్రజలకు అధికారం దక్కింది. బస్సులో వేరుగా కూర్చోడాలు లేవు, పిల్లలు సపరేట్ స్కూల్కి వెళ్ళడాలు లేవు. ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్రేట్నెస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.